హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నిన్ను నూరేళ్ళ సావాసంలో ఏమవుతుందంటే ఇంకా వినోద్ గురించి అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు హాల్లో. సదాశివం, అంజు అందరూ కలిపి ఇంకా అప్పుడే కార్ హారన్ సౌండ్ వినిపించుకొని అందరూ ఒకేసారి బయటికి వెళ్తారు. ఇంక వినోద్ కార్లోంచి దిగి ఇంకా పిల్లలు అంజు వీళ్ళందరూ కలిపి బాబాయ్ అనుకొని వెళ్తారు. ఇంకా వాళ్ళని ముద్దు చేస్తూ అంజుని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు వినోద్. ఇంకా అప్పుడే సదాశివం బయటికి వస్తారు. ఇంక వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న కాళ్ళకి దండం పెడతాడు. ఇంక అప్పుడే అమర్ కూడా బయటకు వస్తాడు. వచ్చిన వెంటనే అన్నయ్య ఎలా ఉన్నావు, బాగున్నావా, వదిలేని ఇల్లు ఎలా ఉంది అన్నయ్య, నేను అందుకే రాలేకపోయి ఇన్ని రోజులు అని చెప్తా ఉంటాడు వినోద్. ఇంకా మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఎలా ఉన్నావు అన్నయ్య, ఇన్ని రోజులు ఎలాగా గడిచింది ఈ సంవత్సరం పాటు, నేను అస్సలు ఊహించలేకపోతున్నాను వదిలేకుండా ఇల్లుని అని చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి అనామిక వచ్చి తనకి దిష్టి తీస్తూ ఉంటుంది. ఇంకా అలా వినోద్ తనని ఇదిగా చూస్తూ ఉంటాడు, ఎవరో ఈ అమ్మాయి అన్న టైప్లో. ఇంకా మనోహరికి డౌట్ వస్తుంది, ఎందుకు ఇలా చూస్తున్నాడు అనామికని తిన అని చెప్పి. అనామికని చూసి గుర్తుపట్టడం ఏంటో అని చెప్పి మనోహరి డౌట్ పడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.